హాయ్ అందరికీ హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో మనస్ఫూర్తి చెప్పండి. నేనైతే అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మా పూజ ఎలా అయ్యిందో చూద్దామా అందరూ. ఈరోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా అయ్యిందండి. చాలా అంటే చాలా బాగా అయ్యింది పూజ. ఈరోజు శంకరహర చవితి కదండి, శంకరహర చవితి. అందుకే గణపయ్యకి బెల్లం దీపం పెట్టాను. స్వామివారికి ఇలా దీపం పెట్టాను. ఇది కామాక్షి దీపం అండి, కామాక్షి దీపం. ఇలా ఈరోజు నా పూజ విధానం ఇలా అయ్యింది. నా పూజ ఇలా బాగా జరిగిందండి. ఈరోజైతే చాలా చాలా ఆనందంగా ఉంది నా పూజ ఇలా అయినందుకు. నైవేద్యం పెట్టాను ఆల్రెడీ, ఇప్పుడే తీసేసాను. నైవేద్యం కూడా సమర్పించేశాను స్వామివారికి. ఇప్పుడే పళ్ళు నైవేద్యం ఇక్కడ చోటు లేదని ఇప్పుడే తీసేసాను. ఇప్పుడు దాకా ఉంచే ఇప్పుడే తీసానండి. నా పూజ అయితే ఇలా అయ్యింది. ఇది వాళ్ళ వీడియో అండి. ఫస్ట్ వీడియో పెడుతున్నాను, ఫుల్ బ్లాగ్ పెడుతున్నాను. మా బెడ్రూమ్ చూపిస్తాను రండి అందరికీ. ఇది మా బెడ్రూము, ఎలా ఉందో చెప్పండి. ఇది మా బెడ్రూము. 12 అయిపోతుంది, పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేశాను, కట్టాలి. బాక్స్ ప్రిపేర్ చేశాను, కట్టాలి. ఇక్కడ అన్నం కట్టాను ఆల్రెడీ. ఇడ్లీ పెట్టాను, ఇంకా తినలేదు, తినాలి. ఈరోజు ఇదండి విశేషాలు. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలా అద్భుతంగా చాలా బాగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. రండి మా దేవుని చూపిస్తాను. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి. అందరికీ కష్టాలు సుఖాలు అన్నీ తీరిపోయి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఎలా ఉంది మా పూజా మందిరం దీపారాధన అది ఎలా ఉంది చెప్పండి ప్లీజ్ అండి. కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను. బాయ్ అండి.